పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని తీవ్రతరం చేసింది భారత్. ఇందులో భాగంగా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైన సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై ముందుకు కదులుతోంది. ఇప్పటికే సింధు జలాల్ని నిలిపివేసింది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అమిత్ షా సమీక్ష నిర్వహించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయి తదుపరి చర్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పాకిస్తాన్కు ఆయుపట్టుగా ఉన్న సింధు జలాల్ని నిలిపివేయడం ద్వారా ఉగ్రవాదానికి కేరఫ్గా ఉన్న దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఇండియా సిద్ధమైంది. తన వైఖరిని ముందుగా ప్రపంచ బ్యాంకుకు తెలియచేయాలని భావిస్తోంది. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతోనే భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. అందుకే వరల్డ్ బ్యాంక్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇక 3 దశల్లో పాకిస్తాన్కు సింధు జలాలు దక్కకుండా చేసే చర్యలు చేపట్టబోతోంది.